పోయిన తర్వాత దాని మొత్తాన్ని కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టించడం అనేటువంటిది కాంట్రాక్ట్ అనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంట్రాక్ట్ షర్మిలకి ఇచ్చారు. ఈవిడ పునర్నిర్మిస్తుందా లేకపోతే గనక ఆ శిథిలాల మీద కూర్చుంటుందా చూడాలి. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ అనేది గుండెలపై కుంపట అవుతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టింది అనడంలో అతిశయక్తి ఏం లేదు, ఏమీ లేకుండా పోతుంది అనుకోవడానికి లేదు. అయితే రెండవ కోణం వాళ్ళు ఆలోచించుకుంటున్నది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా పోలరైజ్ అయ్యేటువంటి దాంట్లో ఈవిడ చీల్చడం వల్ల కొంత లాభపడుతుంది, తమకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాజిటివ్ ఓట్లను చీల్చే ప్రయత్నమే షర్మిల అనేటువంటి పాయింట్ ఇక్కడ కీలకం. మెయిన్ ఏంటంటే క్రిస్టియన్ ఓటింగ్ని చీల్చాలి. జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ, ఇందులో మైనార్టీలని క్రిస్టియన్స్ని చీల్చాలి అన్నటువంటి కాన్సెప్టు ఈవిడ ఎజెండా, ఈవిడిని ముందు పెట్టడం వెనకాల ఉద్దేశం. ఈవెన్ బ్రదర్ అనిల్కి కూడా అదే ఉద్దేశం. వాళ్ళ ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని కాకుండా వైఎస్ఆర్ ఏపీ అనినో, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంది కదా, వైఎస్ఆర్ ఏపీ అన్నో ఏదో పార్టీ పేరు పెట్టుకుని వస్తే గనక పట్టించుకోరేమో జనం. అదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా కిందకైతే పైన సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్లారు బ్రదర్ అనిల్. షర్మిల వల్ల లాస్ వైసీపీకి అనుకుంటే టీడీపీకి ప్రాఫిట్ అని అనుకోవాలా? అదే అనేది, అది ఏది లాస్ ఆ ప్రాఫిట్ అనేది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది. ఇద్దరి ఆలోచన ఎట్లుందంటే వైసీపీ పాజిటివ్ ఓట్లను చీలుస్తుందని తెలుగుదేశం అనుకుంటోంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈమె చీల్చడం ద్వారా మనకే ప్రయోజనం అని వైసీపీ అనుకుంటోంది. ఆ ఫలితం ఎట్లుంటుంది అన్నటువంటిది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు అనుకోని నేను, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి 2018లో తెలంగాణలో దెబ్బతింటమే కాదు శాశ్వతంగా నష్టపోయాడు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో జట్టు కట్టే పని చేస్తాడని నేను అనుకో. అంటే ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ ఇంకా